Hello, praise the Lord. How are you all? Today we will discuss about steps for blessings. సో మనం బ్లెస్ చేయబడాలి అంటే మనకి ఏమేమి స్టెప్స్ కావాలి? సో 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నీతి. నీతి అంటే ఏంటి? చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి దేవుని నీతి. దేవుని నీతి అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు మనం గైకొనాలి, మనం ఫాలో అవ్వాలి. మనకి ఇచ్చిన పని కానీ, ఫ్యామిలీ కానీ బాధ్యత కలిగి నిర్వర్తించాలి. అండ్ స్వనీతి ఉంది సెకండ్ వన్. స్వనీతి అంటే ఏంటి? ఇతరులతో పోల్చుకోవడం. అంటే ఇతరులు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చినాయి, సో మనం కూడా చేస్తే మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి అని అనుకోవడం స్వనీతి అన్నమాట. ఇది ఉండకూడదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నిజాయితీ. అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, మనకిచ్చిన పనిలో మనం నిజాయితీ కలిగి ఆ బాధ్యతని మనం నిర్వర్తించాలి. అండ్ యథార్థత. థర్డ్ వన్ వచ్చేసి యథార్థత. యథార్థత అంటే లోపల అండ్ బయట ఒకే విధంగా మనం ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకు ద్వేషం ఉందనుకోండి, సో మనం ప్రేమ ఉన్నట్టు మనం చూపించకూడదు, అది నటించడం అవుతుంది. సో మనం ఒకేలా ఉండాలి. ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ పరిస్థితిలో అయినా ఒకే విధంగా మనం నడుచుకోవాలి. యథార్థత కలిగి జీవించాలి. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని ఉంది కదా బైబిల్లో. సో మనం యథార్థత కలిగి జీవించాలి. నీతిగా, నిజాయితీగా, యథార్థత కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. జీసస్ లవ్స్ యు. మే గాడ్ బ్లెస్.